Hey guys, welcome back to my channel Dream Boys 94. సో ఎపిసోడ్ 2 ఆఫ్ గణేష్ మహారాజ్. ఈ ఎపిసోడ్ 2 అయితే నేనైతే చాలా లేట్గా అయితే చేస్తున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క గణేషుడిని వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయితే అయ్యింది. సో ఎపిసోడ్ 2 కొంచెం లేట్ వచ్చింది. సో దానికి ఐఎమ్ సారీ. సో ఇప్పుడైతే మనమైతే ఎపిసోడ్ 2 అయితే మొదలు పెట్టేస్తాం. సో ఈ ఎపిసోడ్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ట్రై టు అండర్స్టాండ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకొని ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాగా మంచి వినాయకుడు. సో ఇవన్నీ నేనైతే ప్రతి ఒక్క దాని దగ్గరికి వెళ్ళి నేనైతే ఫొటోస్ తీసుకొని వచ్చాను. ఆ ఫొటోస్ని ఇక్కడ పెట్టి దానికే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్క వినాయకుడిని చాలా శ్రద్ధగా, భక్తిగా, ఎంతో బాగా దిద్దారు. ఎవరైతే ఇవి చేశారో వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ సైడ్. సో ఈ వినాయకుల్ని చూస్తే ఎంతో బాగా ముచ్చటగా, చాలా బాగా ఉంది. ఎంత నీట్గా, ఎంతో బాగా కలర్ ఏది ఉండాలి, ఏ కలర్కి ఏది సరిపోతుంది అనేది ఖచ్చితంగా వాళ్ళు చాలా బాగా శ్రమ పడి అయితే చేశారు. సో ప్రతి ఒక్క వినాయకుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కొంతమంది ఫ్రూట్స్తో చేస్తే, కొంతమంది చాక్లెట్స్తో చేస్తే, కొంతమంది డైరీ మిల్క్స్తో చేస్తే, ఇంకా ఇట్లా కొత్త క్రియేటివిటీ అయితే ప్రతి ఒక్కరికి బయట అయితే పడుతుంది. చాలా అంటే చాలా బాగా వినాయకుల్ని అయితే చేశారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ అనంతపూర్లో మా ఊర్లో వచ్చేసి ప్రతి ఒక్కరూ 5 days అయితే పెట్టడం జరుగుతుంది మండపంలో. ఆ 5 days తర్వాత నిమజ్జనం అయితే జరుగుతుంది. సో వెన్స్డే ఆర్ థర్స్డే ఐ థింక్ నిమజ్జనం అయితే జరుగుతుంది అని అనుకుంటున్నాను. సో ఎంతో బాగా భక్తితో, ఇష్టంగా ప్రతి ఒక్కరూ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అనేది తేడా లేకోకుండా ఎంతోమంది వినాయకుడు అంటే చాలా ఇష్టంగా, ఎంతో హ్యాపీగా ఈ వినాయక చవితి అయితే జరుపుకోవడం జరుగుతుంది. అంత బాగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి అంటే ఎంతో ఇష్టం. అంత ఇష్టంగా చేస్తారు. ఆ తర్వాత 5 రోజులు కాదు, 9 రోజులు, ఎన్ని రోజులైనా పూజిస్తారు. కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాధ కలుగుతుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వాళ్ళు వినాయకుడిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంటారు. ఏడాదికి ఒకసారి వస్తుంది కాబట్టి ఆ వినాయకుడు మనల్ని ఏడాదికి ఒకసారి పలకరిస్తాడు కాబట్టి వాళ్ళైతే చాలా భక్తిగా, శ్రద్ధగా, వాళ్ళు ఇష్టంగా ఎన్నో నైవేద్యాలు ఎన్నెన్నో చేసి వాళ్ళైతే పూజలు చేసి ప్రతి ఒక్కరూ ఇంట్లో కూడా పూజించడం జరుగుతుంది. కాబట్టి అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా వాళ్ళైతే చేసుకోవడం జరుగుతుంది ఈ వినాయక చవితిని. పెద్దవాళ్ళ గురించి పక్కన పెడితే కొంచెం సేపు చిన్నపిల్లలు వాళ్ళైతే గణేషుని కోసం విగ్రహాన్ని తేవాలని చెప్పి వాళ్ళ స్ట్రీట్లో పెట్టాలని చెప్పి వాళ్ళందరూ చిన్న పిల్లలు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి గణేష్ చందా అడగడం జరుగుతుంది. ఆ పిల్లల ఇంట్రెస్ట్ని చూసి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గణేష్ చందా అయితే ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఆ తరువాత వాళ్ళు ఎంతో ఇష్టంగా వాళ్ళు వెళ్ళి వినాయకుడిని అయితే తీసుకొని వచ్చి బాగా శ్రద్ధగా, ఆ చిన్నతనంలోనే వాళ్ళు అంత శ్రద్ధగా, భక్తితో వినాయకుడిని అయితే పూజించడం జరుగుతుంది. ప్రసాదాలు పెట్టడం, లేకపోతే ఆ టైంలోనే ఎవరికైనా హెల్ప్ చేయడం, అన్నం లేని వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వడం, అంత చిన్న వయసులోనే వాళ్ళకైతే అంత నాలెడ్జ్ అయితే పెరగడం, నాలెడ్జ్ అయితే రావడం, ముందు చూపు అనేది రావడం జరుగుతుంది. ఎందుకు? వినాయకుడే వాళ్ళకి ప్రసాదించింటాడు కాబట్టి. వినాయకుడిని అంతగా వాళ్ళు ఇష్టపడి వాళ్ళైతే ఇంతగా చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకైతే మంచితనం అనేది వచ్చేస్తుంది. ఆ వినాయకుడు అలాగ ఇస్తాడు మంచితనం. సో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే గుణం అనేది చాలా మందిలో ఉంటుంది. అది వినాయకుడికి చాలా ఇష్టం. ముఖ్యంగా పిల్లలలో ఉండడం ఆ వినాయకుడు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది వినాయకుడికి. ఎందుకు అంటే అంత చిన్న పిల్లలను ఆ మైండ్ ఆలోచించడం అనేది, అంత గొప్పగా ఆలోచించడం అనేది ఎక్కడ జరగదు. కాబట్టి ఆ వినాయకుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. ఆయనకి పెట్టకపోయినా పర్వాలేదు, ఆకలితో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చినా కూడా ఆనందంగా మనల్ని అయితే దీవించడం జరుగుతుంది. ఎలా చేసినా కూడా దేవుడి ఆశీస్సులు అయితే మనకి ఎప్పుడూ ఉంటాయి.
సో, అంత చిన్న పిల్లలు ఇంతగా 5 రోజులు, 9 రోజులు అని పెట్టి పూజ చేసి ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైవేద్యాలు పెట్టి ఎన్నెన్నో చేసి హారతులిచ్చి, పూజలు చేసి మళ్ళీ మన పూజారులను పిలిచి చాలా సాంప్రదాయబద్ధంగా పూజలైతే చేయడం అంతా చేసి, ఆ తర్వాత నిమజ్జనాన్ని గూడా అంతే ప్రత్యేకంగా వాళ్ళైతే నిర్వహించడం జరుగుతుంది. అంతకు ముందు ఖచ్చితంగా లడ్డూ వేలమైతే వేస్తారు. అది చాలా అంటే చాలా ధర పలుకుతుంది. అంత శక్తి ఉంది ఆ లడ్డుకి. ఆ లడ్డుకి అంత డబ్బు వచ్చిండేదంతా వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ డబ్బునైతే అక్కడ ఇచ్చి వాళ్ళకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది. అది ఎంతో ఇష్టం గణేశునికి. అలా ఎవరన్నా ఆపదలో ఉన్న వాళ్ళకైతే ఆ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళైతే ఎవరైతే నిర్వహించింటారో ఆ డబ్బుని అలాంటి దాంట్లకే యూజ్ చేస్తారని ఎప్పటినుంచో చెప్పుకుంటున్నాం, అందరికీ తెలిసిండేదే. సో, ఆ వేలం పాట అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఏం చేస్తారంటే ఇంకా నిమజ్జనం అయితే మొదలు పెడతారు కదా! ఆ ప్రక్రియ. నిమజ్జనం మొదలుపెట్టిన తర్వాత కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నిమజ్జనం చేసేటప్పుడు ఎంతగా ఏడుస్తారు, ఎంతగా చిన్న చిన్న పిల్లలు ఎంతగా ఏడిచి దేవుడిని పట్టుకొని మేము రామనుకుంటా ఎంతగా భక్తితో వాళ్ళైతే చేస్తారు. అంత ఇష్టంగా దేవుడినైతే వదులుకోరు వాళ్ళంత ఈజీగా. ఎందుకంటే ఇప్పుడు పోతే మళ్ళీ ఏడాది వరకు మనం ఆయనని దర్శించుకోలేం. గుళ్ళో దర్శించుకోవచ్చు గానీ, ఇలా మనము హ్యాపీగా అందరం కలిసి చేసుకునే పండగ కోలాహలంగా జరిగేదంటే ఈ వినాయక చవితి. అందుకే వాళ్ళు చిన్నపిల్లలు అస్సలు వదులుకోలేరు. వాళ్ళకి ఆ దేవుడికి ఎక్కువగా కనెక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి 9 రోజులని, 5 రోజులని వాళ్ళైతే దేవుడిని పక్కనే ఉంటూ అన్నీ చేస్తూ నిర్వహించారు కదా పూజలు. అందుకే అంత తొందరగా వాళ్ళైతే వదులుకోలేరు. వినాయకుడిని నీళ్ళలో వేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అలా జరిగినప్పుడు వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టుకోకుండా దేవుడిని పట్టుకొని, స్వామి నువ్వు వెళ్ళకు, మళ్ళీ ఇక్కడే ఉండు, మాతోనే ఉండు, ఇలాగే ఉండు అనుకుంటా వాళ్ళైతే చాలా బాధాకరంగా వాళ్ళైతే వినాయకుడిని వీడ్కోలు ఇయ్యడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కొన్ని రోజులైతే అదే దాంట్లోనే ఉంటారు. వాళ్ళని మామూలుగా అవ్వడానికి టైం అయితే పడుతుంది. ఎందుకంటే వినాయకుడు అంటే వాళ్ళకి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఎంతో ప్రేమ ప్రతి ఒక్కరికి వినాయకుడు అంటే. చిన్న పిల్లలకి ముఖ్యంగా అంత ఈజీగా వాళ్ళైతే మర్చిపోరు. ఎందుకంటే అన్ని రోజులు ఆయనతోనే టైం స్పెండ్ చేశారు, ఆయనతోనే ఉన్నారు, ఆయన కథలు విన్నారు, ఆయన పూజలు చేశారు. ఆయన పూజలు చేసిన తర్వాత ప్రసాదం అయితే ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు. కొంచెం కోలాహలంగా వాళ్ళైతే చేసుకున్నారు కాబట్టి ఆ లాస్ట్‌కి చివరి ఘట్టం అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, చిన్న పిల్లలైనా. ఎస్పెషల్‌గా చిన్న పిల్లలే చాలా ఏడుస్తారు. అది వాళ్ళు మర్చిపోలేరు. వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు కావాలి అంటే వాళ్ళకైతే ఏదో ఒక పనిలో అయితే పెడితే వాళ్ళైతే మర్చిపోతారనుకోండి. బట్ చిన్న పిల్లలు అంత ఈజీగా వాళ్ళు మర్చిపోరు. ఎంతో బాధాకరంగా వాళ్ళైతే ఏడుస్తారు ఇంగ. అసలు చెప్పలేము, ఇంక అంత ఏడుస్తారు వాళ్ళు. సో, ఇంక వాళ్ళంతా ఏడ్చిన తర్వాత కూడా మనం ఇంకా నిమజ్జనం చేయకోకుండా ఉండలేం కాబట్టి, అది ఆచారం కాబట్టి, ఆ గంగమ్మ ఒడిలోకి ఆయనని పంపించాలి. అది ఎవరు తప్పించలేరు కాబట్టి నిమజ్జనం అయితే చేసేస్తాం. వాళ్ళు కూడా ఏడుస్తూనే ఉంటారు. మళ్ళీ వస్తాడని మనమే చెప్పేసి వాళ్ళకైతే ఏడుపు నాపించే ప్రయత్నం ప్రతి ఒక్క తల్లి, తండ్రి అయితే చేస్తారు వాళ్ళకి. సో, అంతగా వాళ్ళైతే ఓన్ చేసుకొని నా దేవుడు, నా బాస్ అని కొంతమంది, నా ఫ్రెండ్ అని కొంతమంది, నా అన్న అని కొంతమంది, నా తండ్రి అని కొంతమంది ఇలాగైతే ఆయనని ఓన్ చేసుకుంటూ ఉంటారు. అది చాలా ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్ని రోజులు మనము పూజించాం కాబట్టి చివరికి వదిలేయాలంటే ఏదో తెలియని బాధ గుండెల్లో. కానీ ఇంక ఏమి చేయలేం కాబట్టి పండగ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోవాలి కాబట్టి మనమైతే అలా పంపిస్తాం. కొంతమంది నవ్వుతూ పంపిస్తారు, కొంతమంది డ్యాన్స్ చేస్తూ పంపిస్తారు, కొంతమంది పాటలు పెడుతూ తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేస్తుంటారు, కొంతమంది భక్తి పాటలు పెట్టి తీసుకొని పోతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తారు, ఉట్టి కొడతారు. అన్నీ చేసి ఆయననైతే చివరికి గంగమ్మ ఒడిలోకి అయితే చేరుస్తారు ప్రతి ఒక్కరు. సో, ఇంతగా దేవుణ్ణి అయితే పూజిస్తారు. అందరూ కోలాహలంగా ప్రతి ఒక్కరు కలిసి ఒకటే చోట జరుపుకునేదంటే ఈ వినాయక చవితి. ఫుల్ ఆఫ్ ఫన్‌గా, ఫుల్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్‌గా, చాలా భక్తి పరవశంలో మునిగిపోయి మనం ఈ 9 రోజులైనా, 5 రోజులైనా ఆయనతో గడుపుతాము. సో, ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి.
సో గైస్ చూసారు కదా ఈ ఎపిసోడ్ 2. సో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, ప్రతి ఒక్కరికి చేరాలి ఈ వీడియో. సో ఫస్ట్ ఎపిసోడ్ని చాలా ఆదరించారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా చూడకోకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను, మీరు అది కూడా చూసేసేయండి. తర్వాత ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ఫస్ట్లో చెప్పినట్టు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. డ్రీమ్ బాయ్స్ 94ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోను కూడా ముందు దానిలాగే సపోర్ట్ చేయండి, బాగా ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్, లైక్, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంది, ఏమేమి నచ్చినాయి, నేను ఏమేమి చెప్పింటే దానికైతే మీరు కనెక్ట్ అయినారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఈ 3 లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే బయోలో ఉంటుంది. అక్కడ నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకొని నాతో అయితే ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో మొన్న లైవ్ వస్తుందని చెప్పాను కదా, ఆ లైవ్ అయితే కొంచెం కారణాల వల్ల నేనైతే చేయలేకపోయాను. సో తొందరలోనే లైవ్ అప్డేట్ అయితే ఇస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నేనైతే మిమ్మల్ని ఎపిసోడ్ 3లో అయితే కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.